ఈ ఆలయంలో లక్ష్మీ నరసింహస్వామి వారు పానకం తాగుతారంట. మరియు అక్కడ ఎంత బెల్లంతో చేసిన పానకం ఒలిగిపోయి ఉన్నా కూడా ఒక్క చీమ గాని, కీటకం గాని రాకపోవడం చాలా విశేషం. ఇది గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో ఉంది. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం గోపురం దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద గోపురాల్లో ఒకటి. ఈ యొక్క ఆలయం గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని పూర్తిగా చూడండి. మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి చేరుకోవాలంటే మనం విజయవాడ నుంచి 20 రూపాయలు టికెట్ ఉంటుందండి మంగళగిరికి. మంగళగిరి బస్ స్టాండ్లో దిగడమే. మనం జస్ట్ బస్ స్టాండ్ బయటకు వస్తే మనకి స్వామివారి యొక్క గుడికి వెళ్ళే దారికి ఉండే ఆర్చ్ కనిపిస్తుంది. అక్కడ నుంచి మనం కొంచెం దూరం నడిచి వస్తే ఒక 500 మీటర్లు నడిచి వస్తే స్వామివారి యొక్క దేవాలయం దగ్గరికి వస్తామండి. ఒకవేళ మనం గుంటూరు నుండి రావాలన్నా సేమ్ విజయవాడ నుండి ఉండేంత దూరమే ఉంటుందండి. మరియు మంగళగిరిలో రైల్వే స్టేషన్ కూడా ఉంటుందండి. లోకల్ ట్రైన్స్ అక్కడ ఆగితేమాట విజయవాడ నుంచి వచ్చే ట్రైన్స్ అయినా, గుంటూరు నుంచి వచ్చే ట్రైన్స్ అయినా సరే. మనమైతే ఇప్పుడు దేవాలయం దగ్గరికి వచ్చామండి. మనకి ఆ కొండ కనిపిస్తుంది కదండి, ఆ కొండ మీదే పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దేవాలయం ఉంటుందండి. మరియు కొండ కింద మనకి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం ఉంటుందండి. ఇక్కడ మనకి ముందుగా మనం రావడమే ఇక్కడ బస్సులు మరియు కార్లు కూడా పార్క్ చేసుకునే ప్లేస్ మాట. ఇక్కడ ఎప్పుడూ కూడా రద్దీగానే ఉంటుందండి. శనివారం ఇంకొంచెం ఎక్కువ రద్దీగా ఉంటుంది. మరియు మనకి కనిపిస్తుంది కదా రథం, ఆ రథం అయితే అక్కడ దగ్గరలో శివాలయంకి సంబంధించిన రథం మాట. మరియు శివయ్య యొక్క విగ్రహం కూడా ఇక్కడ చాలా పెద్దగా ఉందండి. మొత్తం ఇక్కడ 3 నరసింహ క్షేత్రాలు ఉన్నాయండి. మనకు కింద ఉన్న నరసింహ క్షేత్రాన్ని పాండవులు కట్టారని చెప్తూ ఉంటారు. మరియు కొండ మీద పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దేవాలయం ఉంటుందండి. అదైతే స్వయంభుగా లక్ష్మీ నరసింహస్వామి వారే వెలిసిన క్షేత్రం. మరియు మనకి కొండ పై భాగంలో అయితే బాగా పై భాగంలో గండాల లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం ఉంటుందండి. మనమైతే ముందుగా మనం కింద ఉన్న ఆలయాన్ని అయితే సందర్శిద్దాం పదండి. ఈ దేవాలయంలో మనం వెళ్ళగానే మనకు తూర్పు గాలిగోపురం కనిపిస్తుందండి. ఈ గాలిగోపురానికి చాలా ప్రత్యేకత ఉంది. దక్షిణ భారతదేశాల్లో అతి పెద్ద గాలిగోపురాల్లో ఇది ఒకటి మాట. ఈ గాలిగోపురంలో మొత్తం 11 అంతస్తులు ఉంటాయి. మొదటి 3 అంతస్తుల్ని శ్రీకృష్ణదేవరాయలు వారు నిర్మించారు. మిగిలిన 8 అంతస్తుల్ని రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు నిర్మించారన్నమాట. ఆయన 1807లో మొదలుపెట్టి 1809 వరకు దీన్ని నిర్మిస్తూ ఉన్నారు. మొత్తం దీని ఎత్తు వచ్చేసి 153 అడుగులు ఉంటుంది. మరియు 49 అడుగులు మనకి వెడల్పు ఉంటుందన్నమాట. మనకు ఈ చిత్రంలో కనిపించేవారే మహారాజా వారు. మరియు మనమైతే టెంపుల్లోకి వెళ్దాం పదండి. మనకు ఆలయం లోపలకు ప్రవేశించిన వెంటనే ప్రసాదం కౌంటర్ ఉంటుంది. ధ్వజస్తంభం మరియు ధ్వజస్తంభం వెనకాల మనకి ఆలయం ఎలా వచ్చింది, మరియు ఆలయానికి వచ్చిన రాజులు ఎవరు, సందర్శించిన వారెవరు అనేది కూడా వెనకాల చాలా క్షుణ్ణంగా రాసి ఉందన్నమాట. ఈ ఆలయంలో లక్ష్మీ నరసింహస్వామి వారిని పాండవుల్లో మొదటివాడైన యుధిష్ఠిరుడైతే ప్రతిష్ఠించారండి. ఈ ఆలయానికి ఇంద్రకీలాద్రి 8 మైళ్ళ దూరంలో ఉన్నట్టుగా మనకి స్థానికులు అయితే చెప్పారు. అక్కడే అర్జునుడి వారు మనకి పాశుపతాస్త్రం కోసం పరమేశ్వరుడికి జపం చేసినట్టుగా తెలుస్తుంది. మరియు మనకి ఇక్కడ ఒక బావి కనిపిస్తుంది. ఈ బావి నుండే దేవాలయానికి కావలసిన నీళ్ళన్నీ కూడా సమకూరుతాయన్నమాట. బావిలో నీళ్ళైతే చాలా చాలా పరిశుభ్రంగా ఉన్నాయి. మనం ఈ బావిని చూసుకున్నట్లయితే లోపల ఉన్న నీరు మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది అన్నమాట. మనకైతే ఈ దేవాలయంలో బంగారు బల్లి మరియు వెండి బల్లి అని 2 బల్లులు ఉంటాయి. వాటిని పట్టుకుంటే మనకి బల్లి పడినా కూడా ఏ ఒక్క దోషం ఉండదని చెప్పి అక్కడ తెలుసుకున్నాం. మరియు మనం ఇంకొంచెం ఎదరికి వెళ్దాం పదండి. ఇటువైపు ఒక గోపురం ఉంది. మరి ఈ గోపురం అయితే 4 అంతస్తుల ఎత్తులో ఉంది. మరియు ఈ గోపురం ఇప్పుడైతే వాడుకలో లేదు. ఈ తలుపులైతే ఇప్పుడు ప్రస్తుతానికి తీసిలేవు. మనకి కనిపించేదే వాహనశాల. ఇందులో స్వామివారి యొక్క వాహనాలన్నింటినీ కూడా భద్రపరుస్తారు. లోపలైతే మనకి పొన్న వాహనం మరియు గుర్రంతో చేసిన వాహనం మరియు
కొన్ని రకమైన వాహనాలు అయితే ఇందులో కనిపిస్తున్నాయి. మరియు మీకైతే ఇటు సైడ్ ఒక గోపురం కనిపిస్తుంది. దాన్ని అయితే పూర్తిగా నిర్మించలేదు, సగం మధ్యలోనే ఆపివేశారు. అది నిర్మిస్తున్నప్పుడు కొంతమంది మీద ఆ యొక్క రాళ్ళు ఏవైతే ఉన్నాయో అవి పడి మరణించారంట. అందుకే దీన్ని మూసివేశారు, అందుకే దీన్ని తెరిచి ఉంచలేదు. మనకు ఈ ఆలయం అంతా కూడా ఎర్రని రాయితో కట్టినట్టుగా తెలుస్తుంది. ఈ ఆలయం యొక్క ఎత్తు కూడా చాలా ఎక్కువే, గోడలు కూడా చాలా ఎత్తుగా ఉన్నాయి. ఈ ఆలయంలో లక్ష్మీ నరసింహస్వామి వారిని పాండవుల్లో మొదటివాడైన యుధిష్ఠిరుడు స్థాపించినప్పటికీ ఈ యొక్క ఆలయాన్ని నిర్మించింది మాత్రం 16వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు వారు మాట. మరియు శ్రీకృష్ణదేవరాయలు వారు 16వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించడమే కాకుండా తర్వాత కాలంలో శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు ఈ ఆలయం అభివృద్ధికి నోచుకున్నారన్నమాట. మరియు ఈ ఆలయాన్ని 8వ శతాబ్దంలో శ్రీ ఆదిశంకరాచార్యుల వారు దర్శించుకున్నారు. 1512వ సంవత్సరంలో చైతన్య ప్రభుపాదుల వారు కూడా ఈ ఆలయంలో లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. 1594లో గోల్కొండ సేనాపతి కుతుబ్ అలీ ఈ యొక్క ఆలయాన్ని సందర్శించినట్టుగా ఇక్కడ మనకు శాసనాల్లో తెలుస్తుంది. ఇక్కడ భక్తులకు స్వామివారు ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనాన్ని కల్పిస్తారు. అప్పుడైతే లోపల స్వామివారికి తంజావూరు మహారాజైన సర్ఫోజీ II గారు 20వ తేదీ 11వ నెల 1820వ సంవత్సరంలో వారికి బంగారంతో చేసిన దక్షిణావృత శంఖాన్ని బహుకరించారు. ఆ శంఖం స్వయంగా శ్రీకృష్ణుల వారే కురుక్షేత్రంలో వాడిందిగా ఇక్కడి యొక్క భక్తుల నమ్మకం. ఆ వైకుంఠ ఏకాదశి నాడు ఈ ఆలయాన్ని సందర్శించే భక్తులందరికీ కూడా ఆ బంగారు శంఖంలోనే తీర్థాన్ని ఇస్తారన్నమాట. ఈ ఆలయంలో సమయాలు వచ్చేసి ఉదయం 5 గంటలకి స్వామివారి యొక్క తలుపులు తెరుస్తారు, 5:30కి స్వామివారికి తీర్థం ఇస్తారు, 6 గంటలకైతే అర్చన ముగుస్తుంది అన్నమాట. 7:30కి గోష్ఠి చేసి 7:30 నుండి 11 వరకు స్వామివారికి భక్తులను దర్శించుకునే అవకాశం కల్పిస్తారు. 11:30కి అయితే స్వామివారికి మహానివేదన చేసి 12:30కి స్వామివారి యొక్క ఆలయం తలుపులు మూసేస్తారు. మళ్ళీ సాయంత్రం 4 గంటలకి స్వామివారి యొక్క గుడి తలుపులు తెరిచి 7 గంటల వరకు అర్చనలు చేసి 7:30 తర్వాత అర్చన, హారతి, తీర్థగోష్ఠి ఇచ్చిన తర్వాత 8:30కి మళ్ళీ స్వామివారి యొక్క దేవస్థానం తలుపులు మూసేస్తారు. ఇదైతే మనకు స్వామివారి యొక్క ముఖమండపం. మనం ఎదురుగా వెళ్ళేది ఉచిత దర్శనం అన్నమాట. మరియు మనకి ఈ పక్కనే 100 రూపాయలకి వెళ్ళే దర్శనం ఉంటుంది. ఇది ప్రత్యేకమైన దర్శన మార్గం. ఇదైతే కొంచెం స్వామివారిని ఎదురు చూసే అవకాశం ఉంటుంది. మరియు ఇక్కడ స్వామివారి వాహనాలు ఉన్నాయి. గరుడ వాహనం మరియు పొన్న వాహనం, తర్వాత నాగవాహనం, ఇవన్నీ కూడా స్వామివారి యొక్క ముఖమండపంలో ఉన్నాయి. గరుడ వాహనం కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. లోపలైతే వీడియో అలవలేదు. మనమైతే స్వామివారిని దర్శించుకుని బయటికి వచ్చేసాం. స్వామివారిని దర్శించుకుని బయటకు వచ్చేసిన తర్వాత మనకి బయట అయితే ఆలయం చుట్టూ ఈ విధంగా ఉంది. అంతా ఎర్రని రాతితో తయారు చేసిన విగ్రహాల మాట. ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఎర్రని రాతితో ఈ గుడిని అయితే నిర్మించారు. ఇక్కడ మనకు జరిగే పండుగల్లో స్వామివారి యొక్క బ్రహ్మోత్సవం చాలా ముఖ్యమాట. ఇక్కడ ఈ సంబరాలను పాండవుల్లో ఒకరైన ధర్మరాజు మొదలుపెట్టారు. కృష్ణుల వారి యొక్క కొడుకు ప్రద్యుమ్న యొక్క పుట్టినరోజు సందర్భంగా పాల్గొన శుద్ధ సప్తమి నాడు మొదలుకొని 7 రోజుల వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇప్పుడైతే ఇవి 11 రోజులు జరుగుతాయి. పాల్గొన శుద్ధ షష్ఠి ఇప్పుడైతే ఈ ఉత్సవాలు 11 రోజులు జరుగుతున్నాయి. పాల్గొన శుద్ధ షష్ఠి నాడు మొదలుకొని పాల్గొన శుద్ధ పౌర్ణిమకి ఒక రోజు ముందు వరకు కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవాలని జరుగుతూ ఉంటాయి. బ్రహ్మోత్సవాలు సంతా నరసింహస్వామి వారు, శ్రీదేవి భూదేవి వారి యొక్క వివాహం సందర్భంగా జరుగుతుందన్నమాట. మనమైతే బయటకు వచ్చిన వెంటనే మనకి లక్ష్మీదేవి వారి ఆలయం కూడా ఉంటుంది. తర్వాత మనం ప్రసాదం తీసుకున్నాం. ఇక్కడ ప్రసాదం అయితే మనకు
చాలా బాగుందండి. కొంచెం పంచదారతో చేసినట్టుగా ఈ యొక్క లడ్డు ఉందన్నమాట. మనమైతే ఇప్పుడు దిగువ సన్నిధి మొత్తం చూసేసాం. ఇప్పుడైతే మనం పైనున్న సన్నిధికి వెళ్దాం. మనమైతే పై సన్నిధికి వెళ్ళే ముందు బయటకు వచ్చేసాం. మనకు రథం కనిపిస్తుంది కదండి, ఆ రథాన్ని ఎప్పుడు ఉపయోగిస్తారో కూడా చెప్తాను. శేషవాహనంపై శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారు వచ్చి చెంచులక్ష్మిని వివాహం చేసుకుంటారు అని చెప్పి ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం. ఆ ఎదురుకోల నాడు తర్వాత రోజే పౌర్ణమి అన్నమాట. అది హోలీ పౌర్ణిమ. అక్కడ దగ్గరగా దాదాపు 1,00,000 మంది చేరుకుని ఆ హోలీ పౌర్ణమిని జరుపుకుని ఆ యొక్క రథాన్ని లాక్కుని వెళ్తారన్నమాట. మనకైతే ఇప్పుడు సమయం మధ్యాహ్నం అయిపోయింది. ఇక్కడైతే అన్నదాన భవనం కూడా ఉంది. ప్రతినిత్యం ఇక్కడ అన్నదానం జరుగుతూ ఉంటుంది. మనమైతే స్వామివారి యొక్క అన్నదాన సత్రంలోకి వెళ్ళి స్వామివారి యొక్క అన్నప్రసాదాన్ని కూడా స్వీకరిద్దాం పదండి. మనకైతే ఈ ప్రదేశాన్ని తీర్థాలు జరిగేటప్పుడు బాగా ఎక్కువగా వాడతారని ఇక్కడ ఉన్నవారు చెప్పారు. మరియు ఇక్కడైతే చాలా ఉన్నాయి. ఏంటంటే జైంట్ వీల్, నెక్స్ట్ చిన్నపిల్లలు ఎక్కుతారు కదా కార్లు, ఆ విధమైనవి కూడా ఇక్కడ శాశ్వతంగా సెట్ చేసి ఉంచారు అనుకుంటా. నెక్స్ట్ అయితే ఇక్కడ మనం లోపలికి వెళ్ళే ముందు అయితే కొంచెంసేపు లైన్లో నుంచున్నమాట అండి. మనం సంతకం పెట్టిన తర్వాత మనల్ని భోజన సత్రంలోకి పంపించారు. మనమైతే చూస్తున్నాం కదా, అరిటాకుల్లో అయితే మనకందరికీ కూడా భోజనాలు వడ్డించారండి. ఇదైతే కొంచెం చిన్నగానే ఉంది అన్నదాన సత్రం. కాకపోతే చూద్దాం ఏ విధంగా ఇక్కడ అన్నదానం జరుగుతుందని చెప్పి. మనకు ఒక పచ్చడి, 2 కూరలు వేశారన్నమాట. మరియు యథావిధిగా ప్రతి దేవాలయంలో పెట్టినట్టుగానే సాంబార్, మజ్జిగ. మనమైతే భోజనం ముగించుకున్నాం. భోజనం ముగించుకుని బయటకు వచ్చేసాం. బయటకు వచ్చేసి పైనున్న పానకాల లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానానికి అయితే బయలుదేరుతున్నమాట. ఇక్కడ ఒక ఆర్చ్ ఉంది. మళ్ళీ మనకి వెళ్ళే దారిలో అయితే ఇక్కడ సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళందరి కోసం వాళ్ళకి ఏ విధమైన అసౌకర్యం కలగకూడదని చెప్పి వసతి గృహాలు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం వసతి గృహాల్లో కూడా ఉండొచ్చు మాట. చాలా బాగుందండి వసతి గృహం కూడా. మీరు దూర ప్రాంతాల నుంచి వస్తే కనుక ఖచ్చితంగా ఈ వసతి గృహాల్లో ఉండొచ్చు మాట. మనమైతే ఇప్పుడు వసతి గృహాల్లోంచి బయటకు వచ్చేసాం. మనమైతే ఇక్కడ నుంచి మనం పైన పానకాల నరసింహస్వామి వారి ఆలయానికి వెళ్ళాలంటే మెట్ల మార్గం ద్వారా నడుచుకుని వెళ్ళొచ్చు. లేదు అనుకుంటే మనం పక్కనే ఉన్న ఘాట్ రోడ్డు నుండి కూడా వెళ్ళవచ్చు అన్నమాట. మనకైతే స్వామివారి యొక్క ఆలయం కింద లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం తెరిచి ఉన్నట్టుగా ఉండదు. ఈ ఆలయాన్ని అయితే ఉదయం 7 గంటలకు తెరుస్తారు. 7 గంటల నుండి 3 గంటల వరకు భక్తులను దర్శించుకోవడానికి అలౌ చేస్తారన్నమాట. 7 గంటల నుండి 7:30 వరకు ఉదయం అర్చన ఉంటుంది. మరియు 7:30 నుండి 1 గంట వరకు స్పెషల్ అర్చన ఉంటుందన్నమాట. పానకంతో స్వామివారికి అర్చన చేస్తారు ఆ సమయంలో. మరియు 1 గంటకి మహానిర్వేదన చేసి 3 గంటలకి స్వామివారి యొక్క ఆ దేవస్థానాన్ని మూసివేస్తారు. మనమైతే మెట్ల మార్గం గుండా సగం దూరం అయితే వచ్చేసాం. ఇక్కడ మనకి శ్రీ కనకదుర్గమ్మ వారి ఆలయం ఉంది. ఈ ఆలయంలో కూడా అమ్మవారిని దర్శించుకుందాం పదండి. మనమైతే స్వామివారి యొక్క ఆలయానికి దగ్గరగా చేరుకున్నాం. మరియు ఇక్కడ నుండి నాకు తెలుసుండి కొన్ని మెట్లు మాత్రమే ఉంటాయి. మరియు ఇటుపక్క ఘాట్ రోడ్ అయితే ఉందన్నమాట. ఇలా వచ్చేవారు ఘాట్ రోడ్ నుంచి వచ్చేవారు వెళ్ళేవారు వెళ్తూ ఉంటారు. ఘాట్ రోడ్డు మెట్ల మార్గం పక్కనే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే దానికి దీనికి కొంచెం దూరం అంతే. మనం ఘాట్ రోడ్ గుండా రావాలంటే బండికైతే 10 రూపాయలు ఎంతో టోల్ ఉంటుంది. మిగిలిన వాహనాలకు వేరే వేరే ప్రైజెస్ ఉంటాయన్నమాట. మరియు మనకి కొండ కింద నుంచి కొండపైకి రావడానికి కూడా దేవస్థానం వారు కొన్ని ఉచిత బస్సులు అయితే ఏర్పాటు చేశారు. మనకు మెట్ల మార్గం మధ్యలో అయితే ఒక గుడి కనిపించింది. మరియు ఇటువైపు ఒక మండపం ఉంది. ఈ మండపంలో అయితే చెక్కల మీద చెక్కిన దృశ్యాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. దీని మీద డిజైన్ అయితే చాలా బాగుందండి. మీరు మరియు ఈ యొక్క కొండను మంగళగిరి అని ఎందుకంటారో కూడా తెలుసుకుందాం.
మంగళం కలిగించే కొండ అని అర్థం. పురాణాల ప్రకారం ఈ కొండకు అంజనాద్రి, తోటాద్రి, మంగళాద్రి అనే పేర్లు ఉన్నాయి. ఈ కొండను దూరం నుంచి చూస్తే ఇది ఏనుగు ఆకారంలో కనిపిస్తుంది. పురాణాల్లో చెప్పిన కథ ప్రకారం పారియాత్ర అనే రాజుకు హర్షశృంగి అనే కుమారుడు ఉండేవాడనమాట. తన లోపాన్ని పోగొట్టుకోవడానికి అతను అనేక తీర్థయాత్రలు చేశారు. కానీ చివరకు మంగళగిరి వద్ద 3 ఏళ్ల కఠిన తపస్సు చేసినప్పుడు విష్ణుమూర్తి వారు ప్రత్యక్షమై ఆశీర్వాదంతో నువ్వు ఏనుగు రూపంలో కొండగా మారు అని చెప్పారన్నమాట. అందుకే ఈ ప్రాంతం మంగళగిరిగా ప్రసిద్ధి చెందింది. మనమైతే కొండపైకి వచ్చేసామన్నమాట. ఇక్కడ లైన్ అయితే చాలా పెద్దగా ఉందండి. మనకు దగ్గరగా ఒక గంట వరకు సమయం పట్టచ్చేమో నాకు తెలుసుండి. మనమైతే ఇలా వెళ్ళడానికి లేదు, మనం మళ్ళీ వెనక్కి వెళ్ళి ఈ లైన్లో రావాలన్నమాట. అంతలోపు ఈ యొక్క ఆలయానికి సంబంధించిన స్థల పురాణం కూడా చెప్తాను చూడండి. పురాణాల ప్రకారం నమూచి అనే రాక్షసుడు బ్రహ్మను తపస్సుతో ప్రసన్నం చేసుకున్నాడు. అతను ఒక వరం పొందాడు. తడి లేదా ఎండిన వస్తువులతో తనను చంపలేకుండా ఉండాలని చెప్పి వరం పొందాడనమాట. ఆ వరం వల్ల అతను దేవతలను వేధించడం ప్రారంభించాడు. దేవతల ప్రార్థనతో ఇంద్రుడు విష్ణుమూర్తి సహాయంతో యుద్ధం చేశారు. అప్పుడు ఇంద్రుడు సముద్రపు నొరగతో సుదర్శన చక్రాన్ని తడిపి నమూచిని సంహరించాడు. ఆ సమయంలో విష్ణుమూర్తి నారసింహ రూపంలో అవతరించి రాక్షసుడిని సంహరించాడు. అప్పుడు స్వామివారికి కోపం చాలా ఎక్కువగా ఉండడంతో దేవతలు స్వామివారిని శాంతింపజేశారు. కృతయుగంలో అమృతంతో మరియు త్రేతాయుగంలో నెయ్యితో, ద్వాపర యుగంలో పాలతో స్వామివారిని శాంతింపచేశారు. కానీ స్వామివారు కలియుగంలో మాత్రం పానకం సమర్పిస్తే తృప్తి చెందుతానని చెప్పారన్నమాట. అందుకే ఇక్కడ స్వామివారు పానకాల నరసింహస్వామి అని ప్రసిద్ధి చెందారు. మనమైతే లైన్ చివరికి వచ్చేసామన్నమాట. మనకి 100 రూపాయల్లో శీఘ్ర దర్శనం ఉంది, మరియు ఉచిత దర్శనం కూడా ఉంది. ఏ దారిలో వెళ్ళినా కూడా స్వామివారిని మనం ఒకే స్థానం నుంచి చూడగలం. కాకపోతే అది కొంచెం త్వరగా అయిపోతుందంటే. మనకి స్వామివారి యొక్క ఆలయం బయట ఎలా ఉంటుందన్నమాట పైనుంచి చూస్తే. మరియు ఇక్కడ మనకి ఈ లైన్లో వచ్చేటప్పటికి సరిగ్గా అరగంట పట్టింది. మనమైతే స్వామివారి దేవాలయం మొత్తం అంతా కూడా చూపిస్తాను చూడండి. మనమైతే ఈ ద్వారం గుండానే స్వామివారి యొక్క ఆలయం లోపలికి వెళ్ళాలన్నమాట. మనం ఇక్కడైతే టికెట్ తీసుకోవాలి కనిపిస్తున్న కౌంటర్లో అయితే. దేనికంటే పానకం తీసుకోవడానికి. పానకానికి 30 రూపాయలు మరియు అక్కడ నివేదించడానికి 10 రూపాయలు, మొత్తం 40 రూపాయలు అయిందన్నమాట మనం పానకం బాటిల్ తీసుకోవడానికి. లోపలైతే స్వామివారికి రూపం ఉండదు. స్వామివారు నోరు తెరిచి ఉన్న ఒక ఆకార రూపం ఉంటుందన్నమాట. ఆ రూపం లోపలైతే మనకి పానకాన్ని వేస్తారు. బిందె నిండా పానకం పోసిన తర్వాత సగం పానకం మనకి తిరిగి వస్తుంది. మరియు స్వామివారు గుటకలు వేసిన శబ్దం కూడా మనకు వినిపిస్తుంది. లోపలైతే మనకు గరగర అనే శబ్దం వినిపిస్తుంది అన్నమాట. మరియు ఆ పానకాన్ని బిందెలోంచి బాటిల్లోకి మార్చుకోవడానికి మనం 5 రూపాయలు పెట్టి బాటిల్ తీసుకున్నాం. ఇక్కడైతే బిందెలో పానకాన్ని నింపి లోపల స్వామివారికి పంపిస్తారు. మనం తీసుకున్న పానకాన్ని బాటిల్లో అయితే పూర్తిగా నింపేసాం. బాటిల్ నిండింది, మరియు కొంచెం అయితే మేము తాగన్నమాట. మనమైతే ఇక్కడ ఇంత బెల్లం ఉన్నా కూడా ఒక్క చీమ కూడా చూడలేదు, ఒక్క చీమ కూడా మనకు కనిపించలేదండి. మరియు స్వామివారికి బిందెల కొలిది పానకాన్ని పంతులు గారు సమర్పిస్తూ ఉన్నా ఎప్పటికీ కూడా అక్కడికి ఒక చీమ కానీ ఒక కీటకం కానీ చేరకపోవడం చాలా చాలా విశేషమనే చెప్పాలి. మరి మనమైతే ఇప్పుడు అక్కడ నుండి పైకైతే బయలుదేరాం. ఇక్కడ పైన అయితే అమ్మవారి ఆలయం ఉంది. అమ్మవారి ఆలయం దర్శించుకున్న తర్వాత మనమైతే తిరుగు ప్రయాణమయ్యాం.
మనకైతే ఇక్కడ ఆంజనేయ స్వామివారు ఉన్నారు. ఆంజనేయ స్వామివారికి అందరూ రూపాయలు పెడుతున్నారు. ఎందుకో నాకు అర్థం కాలేదు. ఎందుకో తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. మనకైతే మొత్తం దర్శనం అవ్వడానికి దాదాపు గంట పట్టింది, శనివారం కాబట్టి. మామూలు రోజుల్లో అయితే ఇంకొంచెం తక్కువ సమయమే పట్టొచ్చని చెప్తున్నారన్నమాట. మనమైతే ఇక్కడ నుంచి గండాల నరసింహస్వామి వారి ఆలయానికి అయితే వెళ్దాం. అదైతే ఆలయం బాగా పై భాగంలో ఉంటుందన్నమాట. కొండకి బాగా పై భాగంలో ఉంటుంది. మళ్ళీ మనం పైన కూడా ప్రసాదం తీసుకున్నాం. కింద ఏ విధంగా అయితే ఉందో పైన కూడా అదే విధమైన ప్రసాదం ఉంది. మనకైతే ఇక్కడ చాలా స్టాల్స్ ఉన్నాయన్నమాట. కరంగలి మాల మరియు మిగిలిన పూజా సామాగ్రి అలాంటి వస్తువులన్నీ ఇక్కడ అమ్ముతున్నారు. మొత్తం అన్నీ కూడా ఉన్నాయి. మళ్ళీ ఇంకొక విషయం ఏమిటంటే ఇక్కడ ఎక్కువగా చిలక జోస్యం చెప్పేవాళ్ళు ఉన్నారన్నమాట. బాగా ఎక్కువగా ఉన్నారు. అటు ఇటు చాలామంది చెప్తున్నారు. మనమైతే ఒకవేళ పాదరక్షలు పెట్టుకోవాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. ఫ్రీ అండి, మనం ఏమీ డబ్బులు ఇవ్వక్కర్లేదు. మరియు ఎదర కనిపిస్తుంది కదండి, అది పార్కింగ్ స్పాట్ అన్నమాట. అక్కడ మనం ఘాట్ రోడ్డు మీద వస్తారు కదా, వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క కార్లు పార్క్ చేసుకున్నారు. ఏ బస్సులు కూడా అక్కడే పార్క్ చేస్తారు మొత్తం అన్నీ కూడా. మనం గండాల స్వామివారి ఆలయానికి వెళ్ళాలంటే కొండ పైకి వెళ్ళాలండి. ఇక్కడ మనకు పైన గండాల స్వామివారి యొక్క దీపంలో వేయడానికి నూనె అయితే అమ్మారన్నమాట. 100 రూపాయల బాటిల్ ఉంది, 200 రూపాయల బాటిల్ కూడా ఉంది. నెక్స్ట్ ఇక్కడ దీపం పెట్టి కొంతమంది పైకి నడుస్తారు. మొత్తం గండాల లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి చేరుకోవాలంటే మనం 750 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. మనమైతే ఇప్పుడు మొదలయ్యమాట. ఇప్పుడు 30వ మెట్టు మీద ఉన్నాం. మీరు కూడా ఈ మెట్లన్నీ ఎక్కాలనుకుంటే ఖచ్చితంగా మీతో పాటు ఒక వాటర్ బాటిల్ని అయితే తీసుకెళ్ళండి. నెక్స్ట్ అయితే మీరు నడిచేటప్పుడు కూడా కొంచెం స్లోగా నడండి. అక్కడక్కడ ఆగుతూ ఉండండి. కాళ్ళు అయితే కొంచెం కాలుతాయి, కాకపోతే ఏమనిపించదు పైకి వెళ్ళిన తర్వాత. తినేసాం, బ్రాక్ నుండి పోయింది. దీన్ని అయితే పక్కన పడేయట్లేదు, మనం జోబులో పెట్టుకుంటాం, తర్వాత డస్ట్బిన్లో పడేస్తాం. మీరు కూడా అదే చేయండి. బాటిల్స్ ఉన్నా లేకపోతే ఏమన్నా సరే అలా హోల్డ్ చేసి వెళ్ళి డస్ట్బిన్లో వేయండి. పైన డస్ట్బిన్లు ఉంటాయి, కింద డస్ట్బిన్లు ఉంటాయి. ఇదంతా కూడా క్లమ్జీగా కనిపించింది, లేకపోతే పవిత్రమైన ప్రదేశం కాబట్టి మనం క్లీన్గా అయితే ఉంచుకోవాలి. మనమైతే ఇప్పుడు సగం మెట్ల వరకు చేరుకున్నమాట. ఇక్కడ నుండి ఇంకా ఎంతో సమయం పట్టదు. మనకైతే ఖచ్చితంగా ఒక అరగంట అయితే మెట్లు ఎక్కడానికి పడుతుంది. వీడియోని అయితే కొంచెం ఫాస్ట్గా పెట్టాను, అందుకే మనం ఫాస్ట్గా వెళ్ళిపోతున్నట్టుగా కనిపిస్తుంది అన్నమాట ఈ వీడియోలో. మనమైతే ఇప్పుడు 530 ఆ దగ్గరికి మెట్ల దగ్గరికి వచ్చామన్నమాట. ఇంకొంచెం దూరం నడిస్తే మనం పైకి చేరుకుని పోతాం. దారి మధ్యలో అయితే చాలా మంది ఇటుకలు పేర్చే విధంగా కట్టారు. వారికైతే ఇల్లు కట్టుకుంటామని నమ్మకం మాట. అలా పేర్చడం వల్ల చాలా మంది అయితే ఇక్కడ ఈ విధంగానే చేశారు.
మనమైతే పూర్తిగా పై వరకు అయితే వచ్చేసాం. ఈ మెట్లన్నీ ఎక్కిన తర్వాత మనకి గండాల నరసింహస్వామి వారి ఆలయం ఉంటుంది. అక్కడైతే నరసింహస్వామి వారి విగ్రహం ఏమీ ఉండదు. ఓన్లీ ఒక నోరు తెరిచిన ఆకారం మాత్రమే మనకు కనిపిస్తుంది. అక్కడ పెద్ద దీపం ఉంటుందన్నమాట. ఆ దీపంలో అందరూ వచ్చి నూనె పోస్తారు. ఈ స్వామివారిని దర్శించుకోవడం వల్ల మనకి అన్ని గండాలు తొలగిపోతాయని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజల యొక్క విశ్వాసం. మనకైతే ఇక్కడ మొత్తం 750 మెట్ల వరకు ఉన్నాయండి. మనమైతే పైకి వచ్చేసాం. కనిపిస్తున్న గోపురంలోనే మనకి ఆ దీపం ఉందన్నమాట. ఇక్కడైతే అమావాస్య నాడు తీర్థం జరుగుతుందంటండి. అన్నదాన సత్రం కూడా ఉంది. మనమైతే ఈ పైకి అయితే ఎక్కుదాం, పదండి. చూశారు కదా, ఇక్కడైతే దీపం ఈ విధంగా ఉంటుంది. దీనిని కొండ దీపం అంటారు. అందులో ఎవరైనా వచ్చినప్పుడు నూనె వేస్తుంటారు. ఇందులోంచి తీసి కూడా ఆ యొక్క దీపంలో నూనె వేస్తుంటారు. నిత్యం వెలుగుతూనే ఉంటుంది. మనకి ఇక్కడ నుండి మంగళగిరి మొత్తం కనిపిస్తుంది అన్నమాట. ఇదండి పూర్తి శ్రీ మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దేవాలయం యొక్క పూర్తి వివరాలు మరియు దేవాలయానికి చేరుకునే విషయం, దేవాలయం యొక్క విశిష్టత కూడా ఈ వీడియోలో ఫుల్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని దేవాలయాల కోసం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు మన వీడియోని 10 మందికి షేర్ చేసి ఖచ్చితంగా ఈ ఆలయం గురించి 10 మందికి తెలిసేలా తెలియజేస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.